హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఊరికొక పేరు ఉండాలి, మనిషికి ఒక పేరు ఉండాలని భాగ్యవతి అన్న బిడ్డ పద్మనీల వంట పేరు పద్మనీల పేరు ఏనా పెట్టవచ్చనే పేరు చూసినవా వీటి నేర్చుకునే సంతలో పడే సంతోష పడ్డది. వీటి అధికారులు ఎక్కువ నాకెవరుండరని అమ్మ బిడ్డల్లా వింటే ఆ బిడ్డ పెరగంగా పద్మనీల 5 ఏళ్ల బిడ్డ పెరిగింది. రాజుల కులం వశిత గోత్రం చదువు రాని వాళ్ళ సభలో 100 లక్షల కన్నా అక్షరాలు మిన్న ఆ నా బిడ్డను పద్మనీల చక్కని బల్లలు ఆటమని జేం చేసి చక్కని చదువు చదివిస్తాంది. ఇలా బిడ్డ పెరుక్కుంటా ఉండని ఎవరు పద్మనీల బల్లాన్ రాజు అన్న బిడ్డ పద్మనీల పెరుగుతాంది. అక్కడ ఇంద్రవతి అన్న కొడుకు సిద్ధపువ్వు రాజు ఏం చేసిండు, ఒకనాడు దినమందు ఆయన చక్కని చదువు చదువుతాను ఎవరు సిద్ధపువ్వు రాజు. ఈ బల్లలో పోయే పోరగాళ్ళు అందరూ శుద్ధమవుతారు. ఏం చేసిండు ఆ సారు మనిషికి ఒక క్వశ్చన్ వేసిండు. ఫస్ట్ అడితే ఫస్ట్ ఎవరు సిద్ధపూర్ టక్క టక్క ప్రశ్న చెప్తాడు. ఈ ఎడ్డి శుద్ధమ్మలు ఎవరు చెప్తున్నారు. వాళ్ళు ముక్కు పట్టుకొని చెప్పకొట్టరా అని పందిరా చెప్పినప్పుడు పొలగాడు ఏం చేసిండు, సారు భయానికి వాళ్ళు ఎవరు కుయ్యమంటారు. ఈ ముక్కు పట్టు చెప్పలు కొడతాను ఎవరు సిద్ధపూర్ రాదు. అరే మన గిన్నె రోజులే 7 సంవత్సరాలు కాబట్టి 7 సంవత్సరాలు 10 ఉంటాను. ఒకటే 10 తరగతి 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఎప్పుడైనా ఫెయిల్ అయ్యాను. సీనియర్ అన్నట్టు సీనియర్ దాడతలేను. నిన్నగాక మొన్న వచ్చి నన్ను చెంపదెబ్బ కొట్టి వాడు మీకు లీడర్ అయ్యి మీకు ముక్కు పట్టుకొని చెంపదెబ్బలు కొడతాడు. చెంపదెబ్బలు కొట్టిను. వీళ్ళని బడి బంద్ చేసినాక ఇంటికి పోయేటప్పుడు మన అందరం ఒక్కటే పొట్టు కొట్టాలరా కొట్టాలి అనుకోని ఏం చేసి వీళ్ళు 10 మంది ఒక్కటే అయ్యి చింతపూర్ రాదు ఒక్కటే అయింది. వీళ్ళు బడి బంద్ చేసాక ఇంటికి పోయినాక మనిషికి ఒక్క దెబ్బ పొట్టు కొడతాడు. ఇవి డిపెండ్ కుదురుతాడు. ఈ 10 మందిలో నా పానం పోయేటట్టు కంకర కుప్పు ఉన్నది. ఇట్లా కంకర కుప్పలకి ఒక కంకరాత పడుతున్నాడు. ఆ పొలగాడు ఎవ్వరిని ఒక పానం తీసిపోతానని ఆ కంకర కుప్పలకి ఇలా కంకర తీసేసే వరకు కోడి చెల్లమ్మ కొడుకు కనుగుడ్డు వేయింది. దెబ్బ నాకి కనుగుడ్డు వేయింది. కనుగుడ్డురా మరి గుడ్డు వేయిందంటే పొలగాడు ఓ కోడి చెల్లమ్ము సిద్ధపూర్ రాదంటే కొడుకును కొడితే కొడుకు కన్ను వేయింది అన్నప్పుడు దాని కొడుకు వెతికెచ్చింది. కొడుకా నువ్వేం తప్పు చేసినావు ఏం చేయాలంటే బాబా ఇగో మీ అందరు సారు ప్రశ్న అడితే మేము ఎవరో చెప్పలే. వాడు చెప్తే వాడు మమ్మల్ని దెబ్బలు కొట్టమంటే మేము అందరూ ఒక్కటే మనం వచ్చిన కాలు మొక్కుపోయారా వీడు 10 ఏళ్ళు ఆయన 10 ఏళ్ళు అవుతారు. అయినా పర్లేదు నా కొడుకు కని వేయిందని నీది అటువంటి మనగా ఏ ఆటం నీ కొడుకు ఏ గండన వచ్చింది ఎవరి ఆటం ఎవరకు వచ్చింది తెలియదు, ఎవరు పెరిగింది తెలియదు. ఆయన పెడి మాటలు విడిచిపెడుతుంది. కూడిసి వెళ్ళమ్మ నీకు అయ్యి ఉన్నారా నీ అయ్య నీకే మాటలు అన్నప్పుడు ఆయన కాళ్ళు లేకుండా కనతాలి వేడికి వచ్చిండు. లంగయ్య కన్నవా దొంగగా కన్నవా బాపేరి మన బాపేరి అన్నప్పుడు బిడ్డ మన లంగయ్య కనలే దొంగయ్య కాలే గత చరిత్ర మొత్తం చెప్తాను ఎవరకు ఆ సిద్ధపూర్ రాజుకు. అబ్బా నేను లంగానే దొంగ అంటిని నా తప్పులు క్షమించిన అవకాశం నేను పడ్డాడు. కలకలకగా నిర్దిస్తాడు. నా కనకొడుకు అటువంటి బాబు మనాదిగా పడ్డాడు. ఎగిలైతే బాప అంటాడు, ఎగిలైతే బాప అనబట్టే నా కొడుకు మనాదిగా పడ్డాడు. 6 ఏళ్ళ వీరపుత్రుడు అయిను. మరి కొడుకు లగ్గం చెయ్యాలి. కొడుకు లగ్గం చేస్తే నా అన్న బల్లాండాలను మర్చిపోతాడు, నా అటువంటి నా భర్తను మర్చిపోతాడు. ఆయన ఇక్కడ కదా అక్కడ కాదు. దుధాన పట్టణం రాదు, దుధాన రాదు. ఈ బల్లాన్ రాజును
తూర్పు రాజు దుల్లాం రాజు చిన్నబాబు పిల్ల కొడుకులాట ఆ చిన్నబాబు పిల్ల కొడుకు అయితే ఆ దుల్లాను వారాన్ని అన్న బిడ్డ యమనీలకును ఈ అటమోట మన సింతపూరాలకు నా అన్న దగ్గర పోయి నా అన్న బిడ్డ యమనీలు ఉన్నది ఆ యమనీలు నా కొడుకు అడుగుతా అన్నప్పుడు ఆయన కాళ్ళు అయిపోయిన తూర్పు రాజు డుల్లాన్ మహారాజు దగ్గరికి వచ్చింది అన్న డుల్లాన్ మహారాజా ఈ బిడ్డ నాటకుంటే మరి నా కొడుకు ఇస్తామంటే శివ నీకనే ఎక్కువ నాకెవరు నాకనే ఎక్కువ నీకెవరు అని ఆ డుల్లాన్ మహారాజు ఉంటూ మనగా ఈ వాటవ సిద్ధపూర్ మహారాజుకు యమనీలకు కలివితో కళ్యాణం శివతో శివ లగ్గం చేస్తావు అన్నప్పుడు అవ్వ కాదంటే లేదంటే కాదంటాం నాకు లగ్గం చేస్తా అంటాను కానీ లగ్గం చేసుకోవాలంటే అడ్డర్ సోడు ఆవాల మంది రావాలి అందులో ఒక మనిషి తక్కువైనా పెళ్లి డుల్లి ఒక మనిషి ఎక్కువైనా పెళ్లి డుల్లి అనబట్టే అన్న నా కొడుకు ఈ కోరిక కోరిండే అంటే ఏ కోరిక కోరింది బిడ్డ చెల్లె అని ఆ డుల్లని మాట్లాడతాను అడ్డర్ సోడు ఆవాల మంది ఒక మనిషి ఎక్కువైనా నా పెళ్లి డుల్లి అంటాడు ఒక మనిషి ఎక్కువైనా పెళ్లి డుల్లి అంటాడు అన్నప్పుడు చెల్లె నువ్వు ఎందుకు బాధపడతావు నేను రాజమండ్రి రాజు అంత మందిని తీసుకొస్తా పో ఇక్కడ కాదు అక్కడ కాదు పాత అటువంటి ఊరు మధ్యలో చెంపు దేవుడి గుళ్ళు ఉన్నాయి ఆ గుళ్ళలో అటువంటి లగ్గం చేస్తాం అన్నప్పుడు ఆ తూర్పు డుల్లాన్ రాదు అటువంటి మనకి గానాడు అటు బలగానే తీసుకొని చెంపు దేవుడి గుడి కాడికి వచ్చారు చెంపు దేవుడి గుడి కాడికి వచ్చి యమనీలు తీసుకుని వస్తాను ఎవరు డుల్లాన్ వారు ఇంద్రవతి కొడుకుని తయారు చేసుకొని రాని గాని ఈ పెళ్లి పత్రికలకి వెళ్ళి ఒక్క పత్రిక వేయింది ఎక్కడ వేయింది బళ్ళరాజు ముట్టబట్టినే ఓరా ఆ బళ్ళాని రాజు ముడతాంది ఇంద్రవతి అన్న తోడ పుట్టినాడు బళ్ళాని రాజు ముడతాంది అబ్బ కొడుక ఇది ఎవరో పత్రిక అనుకున్నా పోయి మా చెల్లె ఇంద్రవతి లంజ వచ్చింది అనుకున్నా కానీ నన్ను కొడుకు పుట్టిన కొడుకు లాగా చెప్తాడా ఆ లంజ వచ్చి నా కాలు మొక్కి అన్నా నీ బిడ్డ నాకు ఇవ్వడం నీ పోతున్నా ఏమంటావా నన్ను అడగద్దాది ఏది ఆడబిడ్డ నీ దగ్గరికి వచ్చి అన్నా నీ బిడ్డని అని నేను అడిగానా అడిగి కాలు మొక్తా నేను ఇవ్వబోతున్నా ఓ పిచ్చకొట్ట వాడుగా నువ్వు అడిగా అక్క దగ్గర పోయి ఈయన అడిగా అన్నా ఆడబిడ్డ నీ దగ్గరికి వస్తాను చెప్పురే ఈ నోట్లు తుంచురే అయితే బల్లాని రాదు ఏమంటాడు చంద్రుడే చెల్లె ఇంద్రవాది నీ కొడుకు లగ్గం చేస్తావా నా బిడ్డను కాదని నీ కొడుకు లగ్గం చేసి మంచిగా ఆయంగా పయంగా అట్లా సంబరంగా ఉందాం అనుకున్నావా అని నీ కొడుకు లగ్గం నేను ఎట్ట కానిస్తున్నాని చిక్కుల దండు అరవల దండు తురుకల దండు 60,000 దండు కట్టుకున్నాడు యుద్ధానికి పోయి వాళ్ళ కరకర గొంతులు పోసి వాళ్ళ పనం తిత్తా వీళ్ళ పనం తిత్తా వచ్చినోడు పనం తిత్తా పోయి వీళ్ళ పనం తిత్తనా అని హడవలేసా పుల్లరా పుల్లరు వాళ్ళు ఉన్నారా దండు దళగాని పట్టుకొని వస్తాను యుద్ధానికి కత్తులు బల్యాలు పట్టుకొని సిక్కుల దండు వరవుల దండు తురుకుల దండు పొయ్య దండు కొండ దండు పట్టుకొని ఈ బల్యం కాదు కానీ ఈ ఇంద్రవతికి ఏమరకా నా అన్న యుద్ధానికి వస్తానని ఇంద్రవాది చెప్తుందా పెళ్ళి ఇంద్రవాది తెలియలే ఆ తూర్పు డుల్లాన్ రాజు తెలియపాయి వీళ్ళు సంబరంగా పెళ్లి చేసుకుందామని శంభుదేవుని గుడికాడికి వచ్చారా ఈ గుడికాడికి వచ్చే వరకు మొత్తం గుడి చుట్టూ మొత్తం దండి అని ముత్తడు కట్టింది అందినట్టు కరకర గొంతు పోసి మనగితా ఉన్నాడమ్మా అందులో అందినట్టు చుట్టాల బాధలు అందరూ కరకర గొంతులు మొత్తం రాజు గొల్లాడు రాజే ఆ చూడు శవాలు చెట్టమని అటువంటి రక్తం చూడు పీడికలు చూడు మరి గుర్రాలను కొడతాను అటువంటి మనకి ఏనాడు కొట్టాను ఎత్త ఎత్తాను గుర్రాలు కొడతాను ఏనాడు గుర్తులు అన్నం ఎత్తనాను గుర్తులు ఎత్తాను ఎనగలు కొడతాను ఎత్తం ఎత్తాను
కొడతాడు కరకర గొంతులు కొడతాను కూడా మనం బలగాన కరకర గొంతులు కొడతా అంటే ఈ డుల్లాని రాజు చూసింది అబ్బో కింద తడించాలి అని వచ్చింది బిడ్డ యమనీలా నువ్వు ఉంటే నా పానం పోతా నీ పానం పోతా యమనీని తీసుకొని భార్య తీసుకొని ఈ డుల్లాని రాజు పారిపోతాడు పారిపోయినా ఎవరు డుల్లాని వారు ఈ ఇంద్రవతి తెలివికాలే ఆ శింభుదేవుని గుడికాడ లింగం ఉన్నది లింగసాడు నాకు ఒకగాను ఒక కొడుకు నా కొడుకు పానం పోతే నాకు నీ ఎట్ట కనబడతా నా కొడుకు నాకు ఎట్ట కనబడతా అని లింగసాటు పోతే అది కూర్చున్నా ఇంద్రవతి నువ్వు కొడుకు బాట సిద్ధపూరాజు ఆ లింగసాడు కూర్చున్నారా అందరు పానం పోయింది నంజ ఇంద్రవతి పానం కూడా ఎవడో తీయొచ్చిందా మందిలా దాని పానం ఎక్కడ పోయింది లంజ కొడుకు పానం ఎక్కడ పోయిందని ఇన్ని పినగల ఏర్పాటు చేస్తలేడు అందరు పానం పోయినా సంబరపడతాను రాజు బాలని రాజు నా బిడ్డను కాదని అటువంటి మనం ఇంకా నువ్వు లగ్గం చేసి నీ కొడుకు లగ్గం చేసి సంబరంగా ఉంటా అనుకున్నా అన్నడా పోతాడు పానం తీసి ఈ తల్లి చూడు ఇంద్రవతి అన్న ఓన్ చూసి కొడుకు రెక్క పట్టుకొని కొండ కొండల్లా మన కోట కొండల్లారా మన కోట కొండల్లారా మండేటి సూర్యుడవా మన కోట కొండల్లారా తల్లి చూడు ముందుగా పోతాను కొడుకు ఎదిగా వస్తాడు నా పనం దక్కించుకున్న కొడుకు రెక్క పట్టుకుని దాని అడవిలోకి వెళ్ళి వస్తారు అలిసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నారు ఎవరు తల్లి ఇంద్రవతును సింధపూరాలు 16 ఏళ్ల సంవత్సరానికి ఒక రోజు కమ్మున్నది ఎవరు పొలగాడు ఒక రోజు అయితే 16 ఏళ్ళు పడితే దోషం పోతుంది ఒక రోజు కమ్మున్నదా ఆ నర్యాంజ చెట్టు కింద కూర్చున్నారు ఎవరు నర్యాంజ చెట్టు కింద కూర్చున్నారు అమ్మాయి చెట్టు పేరు ఏందే ఈ చెట్టు పైన 2 నర్యాంశాలు ఉన్నాయట 2 పక్షుల పేరు ఏం పేరు అంటే కొడకాయ నర్రంగ చెట్టు అది నర్యాంశలు అన్నప్పుడు నర్యాంశ రాజని పేరు కలుస్తుంది భగ్నమంటే నా జగ్నమే కన్నతల్లి ఇంద్రవతానం చక్ర మన జగ్న ఆటకుంటూ నాగమా అవుతాను వాటిని ఎప్పుడు కొడుకు పేరు పెట్టి పిలిచిందో నర్యంస రాజని ఆటం అంటే పేరు ఎప్పుడు కలిసిందో తక్కువ మన జగ్న మెరిసి ఆటం అంటే 12 నాగభావం అవతారం ఎత్తింది 12 ప్రతాపనాగన్న అవతారం ఎత్తింది ఎవరు ఇంద్రవతి ఆ ఇంద్రవతి పోతాంటే పుట్టలో పడుతుంది అవ్వా నువ్వు లే నేను ఎట్లా బతకాలనే అవ్వా 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 అనుకుంటా తోక పట్టుకొని ఆ పొలగాడు కూడా పుట్టలో పడిపోతే తోక పట్టుకున్నాడట కొడక నా కోపం వచ్చిన నిన్నే కడతా నీకు కోపం వచ్చిన నిన్నే కడతా నీ బాణం పోతాను ఒక జాలిచి ఒక దెబ్బ కొట్టింది దెబ్బ కొట్టినప్పుడు బాగుడు పుట్టలో కలిసింది పుట్టలో పడ్డది పుట్టలో పడ్డప్పుడు అవ్వా నువ్వు లేని ఎట్ట బతకాలని అని ఆ కాట వంట తేకుడాకులు తీసుకొచ్చి పుట్ట మా మామ ఇళ్ళకెళ్ళి బయటికి వెళ్ళొద్దని పుట్టగా అమ్మిండు తేకుడాకులు వేసి తేకుడాకులు రౌతులు పెట్టి ఇళ్ళకెళ్ళి నా అమ్మను వెళ్ళిపోవద్దు పాలు తీసుకొచ్చి నా అమ్మని చదువుకుంటే ఈ పుట్టకానే నేను బతుకుతా అని ఆ చూడు రాజు ఎవరు సిద్ధపూర్ రాజు రాజ్యం పోయిన దేశం పోయిన అవ్వకు పాలు పట్టుకొస్తానని రాంగ అది కృష్ణశైలపట్నం వస్తాడు ఏది మామపట్నం రాజు బల్లాన్ రాజు పట్నం అని పొలగాని తెలియదు మాది మీద మరదల పద్మనీల ఉన్నది మరదల పద్మనీల పొలగాని చూసి రాళ్ళు అంటినారా రామ వాటి పొలగాని విధానం వచ్చిన తుడుకొంట వాటిని నా సిద్ధపూరాజు చూసి ఎంతో చక్కగా ఉన్నాడు సరే చేసి రాళ్ళు ఇస్తుంటాంది రాళ్ళిస్తుందా ఆ రాళ్ళిచ్చినప్పుడు పిల్ల నాకు ఇంత పాలుంటో పోయి అన్నప్పుడు నీ ఊరెక్కడ నీ పల్లె ఎక్కడ అంటే మాది ఎక్కడ ఏంది చెప్పుతో కొడతా బాడుగా పాలున్నాయా పిల్లడి దగ్గర అంటే ఏమన్నట్టు మీ ఇంట్లో పాలున్నాయా అని అడగాలి మా ఇంట్లో పాలున్నాయా అంటే పాలున్నాయి కానీ నువ్వు పాలు తాగే ప్రాణివి కాదు నీకు పాలెందుకు అయ్యా
అయితే ఆ పొలగాడు ఏమన్నాడు, మీ ఊరు ఎక్కడ పల్లె ఎక్కడ అంటే ఉంటే మరి ఇక్కడ కాదు అక్కడ కాదు, మరి ముచ్చమ్మ ఎవరో మా బాబు ముచ్చమ్మ మహారాజు మా అవ్వ అంటే ఉంటే మన ఇంద్రసేన మహారాజు ఇంద్రవతి అన్నప్పుడు ఎవరో అనుకున్నా, నా మేనత్త కొడుకు నా మేనబాబు బావా నువ్వు లేదు నేను నిమిషం ఉండ, అది నా ప్రాణం నీతో నేను అత్తనా అని ఆ పొల్ల చూడు ఎవరు పద్మని ఇలా ఇంద్రవతి ఈ అటువంటి సిద్ధపూ రాదు పాలు పట్టుకున్నారా ఏడ ఏ పుట్టలో వాడు మీ అవ్వం పోదాం పాడినప్పుడు ఏడవత్త ఉన్నారమ్మ అడిగకెళ్ళి పోతారు ఎవరు బావ మరదాలు ఈ సిద్ధపూ రాజును మరి పద్మని మొత్తాన్ని ఆట ఉంటే మనగా చిన్నోడు చిన్ను ఎల్లిగాడు చూసిండు కొడుక పొల్లు ఎంత మంచిగా ఉన్నది పూర్ణ పానం తీయాలని పూర్ణ నమ్మించింది ఆట పొలం నమ్మించి పూర్ణ పానం తీసిరు ఎవరు పానం తీసిన చింతపూరాది పానం పోయింది వల్ల పద్మనిరా నువ్వే నాకు పెళ్ళాని చచ్చిపోయినాడు అయితే చచ్చిపోయిందే చిన్నెళ్ళడు అనుకో, బతుకున్న ఈ దొంగెళ్ళనే నర్యంసరాలు అనుకున్నప్పుడు మరి అడవిలో కూడా అనుకున్నది మరి ఎంతనే కానీ ముళ్ళుతో ముళ్ళు తీయాలి. మరి ఆడోళ్ళు మాట మాట్లాడితే గోడ పెట్టినట్టు, మాట మాట్లాడితే కనుక తడిగట్టినట్టు. మరి పిల్లగా నా బావని వాళ్ళు చంపుతారో వాళ్ళని నేను ప్రేమిస్తున్నాను. అయితే ఆ పద్మనీలు ఏమనుకున్నది, అయ్యా దొంగ చిన్నెల్లిగా నేను అటువంటి నేను బావంటే నా భాగ్యం పోదు, మూడంటే నా మోక్షం పోదు అనుకోని నా బావని వచ్చేయం అవుతుంది. బావ బట్టే అంత గోతంది బొంద అవుతా బొందలు వేసి కూడిపి పోదాం అన్నప్పుడు ఆ బొంద చిన్న దొంగ చిన్నెల్లి గారి బొంద అవుతాను. బొంద అవుతా అంటే నా బావ పడతలో పట్టు ఒక నువ్వు ముందు షాంపిల్ గా వండుకో అన్నప్పుడు ఆ దొంగెల్లి గారు నమ్మి నేను చేసిన బొందడం అన్నాడు. దాని లేచంతా రవ్వు తీసుకొచ్చింది, దొంగ చిన్నెల్లి గారి తలకాయ వేసింది, పానం పోయింది. ఇంకా పానం పోయినప్పుడు బొందలో మనం ఊడిపిందా బావ ఎవరు నర్యం సమాన దగ్గరికి వచ్చి కలకలక నీరు కూడా కలకల కన్నీరు తీసినప్పుడు ఆ అమ్మవారి కన్నీరు భగవంతుని స్థుతి ముట్టింది. ఎవరు లోకాల శంకరకును పార్వతీదేవికి ఆ పార్వతీదేవో ఆడికాక అవతారం ఎత్తింది. ఆ శంకరుడు మోకాక అవతారం ఎత్తిండు. ఆడినట్టు ఆట ఆడినట్టు పాట పాడినట్టు పొడుచుకున్నట్టు ఆడకాకి మోకాకి పొడుచుకున్నట్టు ఆడకాకి వచ్చి మోకాకి పానం చేసినట్టు నటించి గటించి ఆ మోకా కాకి పానం పోయింది. ఈ ఆడకాకి ఎక్కడికి జీవిగారు పుల్ల తీసుకొచ్చి మోకాకి లేపింది. ఆ పుల్ల అక్కడనే మర్చిపోయింది. ఎవరు భగవంతుడు నటన చేస్తారు ఆ తల్లి ముందట, ఎవరు ఆ ఇంద్ర ఎటువంటి పద్మనీల ముందట దేవ భగవంతుడు పద్మనీల ముందర మాట అగో ఈ ఆడికాకి మోకాకి కలవడ్డాయి, ఇలా మోకాకి పానం పోయింది. ఈ ఆడికాకి ఎక్కడికి పోయింది, ఏదో పుల్ల పట్టుకొచ్చి మోకాకి లేపే పుల్ల అన్ని విడిచిపెట్టింది. మరి ఆ పుల్ల పట్టుకొచ్చి నా బావం లేపుతా బావి పెడతాం బావ ఎత్తడు వస్తని ఆ పుల్ల పట్టుకొచ్చి నరేంద్ర రాజు మీద పెట్టినప్పుడు తాయిన సన్నం నరేంద్ర మహారాజు లేచి నిలబడ్డాడు. నిలబడ్డా ఏంది బామ వాడు దొంగ చిన్నెల్లి గారు ఏడంటే బావ వాడు దొంగ కాదు అటువంటి నీ ప్రాణం తీసి గీత కథా చరిత్ర మొత్తం చెప్తాను పద్మనీల పాము కాడికి వచ్చింది. పాము కాడికి వచ్చి పుట్టలో అటువంటి మన పుట్టలో పాము బయటకు రావాలంటే ఎంత బొంగులు తీసుకొచ్చింది. నాగిని సర్వం చేయించి నాగిని పాటలు వాడిపించి నాగయ్యో నాగపూ నాగరాజా నగమయ్య గుడిలో నాగరాజా సాయకెళ్ళి వెళ్తాను ఎవరు బాల ఇంద్రవతి ఇదే మా అవ్వ అన్నప్పుడు ఆ జీవిగారి పుల్ల పాము మీద మోపినప్పుడు జగ్గునమండి పాము అవుతారని వెళ్ళి నిజ రూపం ఎత్తాంది బాల ఇంద్రవతి. నిజ రూపం ఎత్తావటే నిజరూపం ఎత్తింది. నిజరూపం ఎత్తాట ఒంటు మనగా శివ శివ శివుడు గుడి కాడికి వచ్చిర్రు. ఊరు ఎక్కడ
పల్లె ఎక్కడ మీ అన్నగాన్న బిడ్డ నా పేరు అటువంటి అనగా పద్మనీళ్ళు అన్నప్పుడు నా అన్న బల్లని రాదు మంచోడు కాదు అటు నీళ్ళకి చేసుకున్న అన్న పోలికలు రాలే నీ వదిన పోలిక వచ్చింది భాగ్యవతి పోలిక వచ్చింది అత్తమ్మని అలాంటిది ఇలాంటిగా అంటే చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.